సో నా మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్‌గా ఉంది. అసలు ఏం పర్ఫార్మే చేయట్లేదు. చాలా సంవత్సరాలయింది. అసలు ఏమీ రిటర్న్ ఇవ్వట్లేదు. దీన్ని ఏం చేయాలి అనేది కొంతమంది నన్ను అడిగారు. ఫండ్ మేనేజర్ మారిపోయారు. ఫండ్ సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు. ఏం చేయాలి? సో చాలామంది దాన్ని ఏం చేయాలో తెలియక అలాగే అట్టిపెట్టుకొని ఉంటారనమాట. సో ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ అంటే మీరు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ద్వారా, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా మీరు ఇఫ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్, ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు హీ కెన్ హెల్ప్ యూ. యూజువల్గా మనం ఎవ్రీ 1 to 2 ఇయర్స్కి ఒకసారి పోర్ట్ఫోలియోని రివ్యూ చేసి ఏమైనా మెటీరియల్ చేంజెస్ కనుక ఉన్నట్లయితే మనం ఆ ఫండ్ని ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి స్విచ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేశాము, ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్గా ఉంది, దట్ ఫండ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఆర్ దట్ ఫండ్ ఈజ్ నాట్ ఈవెన్ సూటబుల్ ఫర్ యూ అనుకున్నప్పుడు యూ కెన్ స్విచ్ ద ఫండ్ టు హై రిస్క్. సపోజ్ హై రిస్క్ నుంచి లో రిస్క్కి మూవ్ అవ్వాలనుకుంటున్నాము, లేదా లో రిస్క్ నుంచి యూ వాంట్ టు ఇంక్రీజ్ ద ఈక్విటీ అలొకేషన్, దాన్ని స్విచ్ చేసుకోవచ్చు. సో చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. యూ కెన్ స్విచ్ ద ఫండ్ ఒక ఫండ్ నుంచి ఇంకొక ఫండ్కి వితౌట్ ఎనీ చార్జెస్ ఏమీ పే చేయకుండానే ఒక ఫండ్ నుంచి ఇంకొక ఫండ్కి మనం ఈక్విటీలో స్విచ్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్? సో జనరల్గా స్విచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏమైనా క్యాపిటల్ గెయిన్స్ కనుక జనరేట్ అయినప్పుడు, మనకు ఓల్డ్ ఫండ్లో ఏమైనా క్యాపిటల్ గెయిన్స్ జనరేట్ అయి ఉంటే ఆ క్యాపిటల్ గెయిన్స్ పైన ట్యాక్సేషన్ పడుతుంది. లాంగ్ టర్మ్ ట్యాక్సేషన్ 12.5%, ఈక్విటీలో అయితే 12.5%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. సో దిస్ ఈస్ ద ఓన్లీ సైడ్ ఎఫెక్ట్. బట్ అదర్వైజ్ ఫండ్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, ఆ ఫండ్ అసలు పర్ఫామ్ చేయట్లేదు, డెఫినెట్గా మనం ట్యాక్సేషన్కి భయపడి మనం అదే ఫండ్లో ఉండడం కంటే ఇట్ ఈస్ బెటర్ టు మూవ్ టు ఏ బెటర్ పర్ఫార్మింగ్ ఆర్ మోర్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. దీనికి మనకి ఏ విధమైన ఛార్జెస్ ఉండవు అదర్ దెన్ ద ట్యాక్సేషన్ ఆస్పెక్ట్. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన చాలా ఆపరేషనల్ డౌట్స్ కానీ, చాలా క్లారిఫికేషన్స్ కానీ చాలామందికి అడుగుతూ ఉంటారు. ఇలాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద వీడియో. ఐ విల్ ట్రై టు అడ్రస్ ఆల్ దీస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్.